తాజా అంశం చూస్తున్నాం. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ తెలుసుకుందాం. రవికృష్ణ, 14 మంది ప్రాణాలు తీసిన ప్రమాద ఘటన కారకులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? గౌతమ్, ఇక్కడ మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర నిన్న జరిగిన బస్సు ప్రమాదం సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా ఒకవైపు మృతదేహాలు గుర్తించే విషయంలో కానీ సహాయ చర్యలు ఒక చేస్తూనే మరోవైపు ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ బస్సు ఎవరిది, ఎక్కడి నుండి వస్తుంది, దాని ఫిట్నెస్ ప్రత్యేక సమాచారం, ఆ ఓనర్ వివరాలు అన్ని కూడా ఒక బృందం, పోలీస్ బృందం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఒక బృందం పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు నిన్నటికే కొంతవరకు వచ్చాయి. నిన్న బస్సు ప్రమాద సంఘటనలోనే మొదట డ్రైవర్ యువరాజు అనే వ్యక్తి బస్సు నడుపుతున్నట్టు అతడు కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగింది అనేది ఒకటి మొదట్లో ఒక సమాచారం ఉండేది. దీంతో అతన్ని కూడా పోలీసులు అదుపులో ఉంచి అతన్ని విచారించారు. అతను కూడా స్వల్ప గాయాలయ్యి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న దర్యాప్తు నేపథ్యంలో బస్సు నడిపింది వేరే వ్యక్తి, అంటే బస్సు ఓనరే బస్సు నడుపుతున్నాడు అనే విషయాన్ని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి, అతడే బస్సు ఓనరు. నెల్లూరు జిల్లా కలిగిరి ప్రాంతం నుంచి ఉంటూ అక్కడే బస్సులు ఈ ప్రైవేట్ ట్రావెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఈ ప్రమాద సంఘటన సందర్భంలో కూడా అతడు ఈ బస్సులో ఉండి బస్సుని డ్రైవ్ చేశాడు అన్నది పోలీసులు దర్యాప్తు తేలింది. ఈ నేపథ్యంలో అతన్ని కూడా అదుపులో తీసుకొని ప్రజెంట్ అతన్ని పొదిలి పోలీస్ స్టేషన్ లో ఉంచి అతనికి మరింత సమగ్రంగా అతన్ని విచారించి పూర్తి విషయాలు రాబట్టే ప్రయత్నాలు అదే చేస్తున్నారు. గౌతమ్, రైట్, ధన్యవాదాలు రవికృష్ణ.